మీరందరూ తెచ్చినవి నాకు తినాలని లేదు. మీరు నాకు ఇష్టమైంది తీసుకురాలేదు. మరి నేనెలా తినను? సాయి, మీరే అన్నారు కదా మీకు పూరీలు తినాలనిపిస్తోందని. చంపా, నువ్వు అక్కడే ఎందుకు నిల్చున్నావు? లోపలికి రా. చంపా, నువ్వు కూడా నా కోసం ఏమైనా తెచ్చావా? సాయి, నేను పూరీలే తీసుకొచ్చాను. మరి ఇవ్వడం లేదేంటి? ఇక్కడొకరు పూరీలతో పాటు శ్రీఖండ్ పాయసం తీసుకొచ్చారు, ఇంకొకరు రుచికరమైన కూరలు, మరొకరు చక్కటి పచ్చడి. కానీ నేను కేవలం పూరీలే తీసుకొచ్చాను. మీరు వాళ్ళ రుచికరమైన వంటలే తినడం లేదు. మరి నా సాదా పూరీలు ఎందుకు తింటారు? అందుకే ఆలోచిస్తున్నాను. ఏది? ఇలా ఇవ్వు. సాయి, మా పూరీల్లో మీకేం తక్కువైందని కనీసం వాటిని తాకనైనా లేదు. నేను మీ అందరితోనూ చెప్పాను నాకు పూరీ తినాలనిపిస్తుంది అని. అయినా కూడా మీలో కొంతమంది పూరీతో పాటు మిఠాయిలు తెచ్చారు, కొందరు కూరలు, కొందరు రకరకాలైన పూరీలు తెచ్చారు. కానీ నాకు కావాల్సిన పూరీలు కేవలం చంప మాత్రమే తెచ్చింది. ఏమైనా అర్థమైందా? ఇది అవసరం గురించి చాలాసార్లు మనం ఆలోచించాం, మనకసలు ఏది అవసరమో అని. అప్పుడప్పుడు మనం అవసరమైన దానికంటే ఎక్కువ, ఒక్కోసారి అవసరానికంటే తక్కువగా చేస్తూ ఉంటాం. కానీ ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రం చెయ్యం. ఇదే తప్పు చేస్తూ ఉంటాం మనమంతా. అవసరానికి మించి మన కోసమైనా చేయకూడదు, వేరే వాళ్ల కోసమైనా చేయకూడదు. మీరందరూ అలా చేయలేదు, ఎందుకంటే మీకు భయం, ఒకవేళ ఏదైనా తక్కువైపోతుందేమో అని. ఇదే భయం చంపా మనసులో కూడా ఉంది. భయం కారణంగా తను ముందుకొచ్చి నాకు పూరీలు ఇవ్వడం లేదు. భయం కారణంగా మనిషి ఇలాంటి తప్పులే చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి తను ఎలాంటి తప్పులు చేస్తాడంటే అవి తనని తన అవసరాల నుంచి దూరంగా తీసుకుపోతాయి. ఏం లేదురా, ఒకే ఒక్క ఆఖరి పని చేసి పెట్టాలి నువ్వు నాకు. అది కూడా ఇవ్వాలే. ఇది ప్రతిమ, బంగారానిది. బొంబాయిలోని ఒక పెద్ద వ్యాపారి దీన్ని నాకిచ్చాడు. విదేశీ బజార్లో వేల రూపాయలు పలుకుతుంది మూర్తి. ఈ ప్రతిమను తీసుకెళ్లి ఒక వ్యక్తికివ్వాలి నువ్వు.
ఆ వ్యక్తి నీకు 25,000 రూపాయలు ఇస్తాడు. అవి తీసుకోవాలి, నేరుగా నా దగ్గరకు వచ్చేయాలి, అంతే హరిబాబు. అందులోంచి నేను నీకు 5,000 రూపాయలు తిరిగిస్తా. నా దగ్గర తీసుకున్న అప్పు కూడా తీర్చేయచ్చు. అలాగే మిగతా డబ్బుతో ఒక సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించవచ్చు ఏదైనా గ్రామానికి వెళ్ళి. హరిబాబు, సర్కార్ గారు, నాతో ఇంకేదైనా పని చేయించుకోండి. నేను నా భార్యకి మాటిచ్చాను, ఇక నుంచి ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయనని. పంతా మరచిపోవద్దురా. ఇప్పుడు షరతులు విధించాల్సింది నేను మాత్రమే. రే, ఇంతకు ముందే నువ్వు 100 పాపాలు చేశావురా. ఇది ఆఖరి పాపం నా కోసం చెయ్యి, ఆ తర్వాత నువ్వు స్వతంత్రుడివి. సర్కార్ గారు, నాకు డబ్బులు అక్కర్లేదు. నేను బిచ్చమెత్తుకొనైనా బతికేస్తాను. అప్పు తీసుకున్న డబ్బు కొద్ది రోజుల్లోనే మీకు తిరిగిచ్చేస్తాను. కానీ సర్కార్ గారు, ఒక విన్నపం. పని అయిపోయాక మీరు, మీ మనుషులెవరూ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ షరతు ఎప్పుడు పూర్తవుతుందంటే నువ్వు నేను చెప్పిన పని పూర్తి చేసినప్పుడు. సరే. ఆగ. ఇదిగోరా చిరునామా. ఈ చిరునామాలోనే నీకు ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఆ డబ్బు తీసుకొని నా దగ్గరికి వచ్చేసేయి, అంతే. సరే. రే విను, దీనిలోని సగభాగం ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది. అది తీసుకున్నాకే నువ్వు ఆ ప్రతిమన తనకివ్వాలి. తీసుకో. నా బంగారు పంతో. హరి ఓం, హరి ఓం. ఆ కారణంగానే ఎప్పుడైనా ఎవరైనా నాకు రకరకాల భోజనం తీసుకొస్తే నేను వాటితో కిచిడీ చేసేస్తాను. ఎందుకంటే ఎవరికి ఏది అవసరమైతే వాళ్ళకది ఇవ్వచ్చుగా. మేము అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది సాయి, మమ్మల్ని క్షమించండి. క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరందరూ ఎంతో శ్రద్ధతో ఇది నా కోసం చేశారు. కానీ అవసరాల పాఠం నేర్పించడానికి నేను కాస్త కఠినంగా ఉండాల్సి వచ్చింది. నేను మీ అందరి ప్రేమని తక్కువ చేసి చూడను. అక్కడ చూడండి. చూడండి, మేమందరం పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరాం. ప్రమాణం చేశాము దారి పొడవునా భిక్షాటన చేసి ఏం దొరికితే అదే తింటామని. కానీ 2 రోజులుగా ఏదీ సరిగ్గా దొరకలేదు. బాగా ఆకలేస్తోంది. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? రండి, అందరూ కడుపు నిండా తినేంత భోజనం ఉంది ఇక్కడ. రండి, చాపలు పరవండి. రండి రండి. ఆతుల కొరకు అవతరించిన అమృతనామము రామనామము, పరమయోగులకు ముక్తిని ఒసగే పరమ పావనము హరినామము. హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ. కుల్కర్ణి సర్కార్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు వాళ్ళందరినీ క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఎవరికి నువ్వు బాధ కలిగించావో, నువ్వు ఊరి వాళ్లతో సంబంధాలు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు నీ భయంతో మళ్ళీ ఆ ఊబిలోనే కూరుకుపోతున్నావు.
ఎక్కడి నుంచి సుధా నిన్ను బయటికి లాగిందో. ఆ చిరునామా ఇదే. ప్రతిమ తెచ్చావా పంత? మీకు నా పేరు ఎలా తెలుసు? నాకు మీ మనిషే చెప్పాడు నీ పేరు పంత. అతను చెప్పాడు ప్రతిమ నీ దగ్గరే ఉందని, నువ్వు స్వయంగా తీసుకొస్తావని. నా మనిషా? సరే, ఆ రూపాయి నోటు తెచ్చావా? ఇదిగో తీసుకో. సరే, డబ్బు. మేము నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాం గోవిందరావు. ఇక మీరిద్దరూ చాన్నాళ్ల పాటు జైల్లో పడి ఉంటారు. మా మనుషుల ద్వారా మాకు సమాచారం అందింది నువ్వేదో పెద్ద ఒప్పందం చేసుకునే పనిలో ఉన్నావని. అందుకే గత 4 రోజుల నుంచి రాత్రి పగలు మేము నీ ప్లేస్ ఉంచాం. ఇటివు. ఈ ప్రతిమ షోలాపూర్లోని ఒక మందిరం నుంచి పోయిన నెలలో చోరీ అయింది. ఇది చాలా విలువైన ప్రతిమ. గోవిందరావు, నీ మీద మాకు ముందు నుంచి అనుమానంగా ఉంది. కానీ నీతో పాటు ఈ రెండో వ్యక్తి ఎవరు? ఎవరు నువ్వు? ఈ ప్రతిమ నువ్వే తీసుకొచ్చావు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈ దొంగతనంలో ఇంకెవరెవరు చేతులు కలిపారు చెప్పు. నాకు ఏమీ తెలీదు సార్, ఇందులో నా తప్పేమీ లేదు. అలాగా, నీ తప్పేం లేదా? అవును, అయితే మా తప్పే. తప్పంతా మాదే. ఆ? ముందు స్టేషన్కి పద. అక్కడ ఇలాంటివి 4 పడితే మొత్తం అర్థమవుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సార్, ఏం చేస్తున్నారు మీరు? వదలండి. సుధాకి తెలిసిందంటే తనకి నా మీదున్న నమ్మకం శాశ్వతంగా చచ్చిపోతుంది. నేనేం చేయను? అయ్యో భగవంతుడా, నాకు తెలుసు నేను మీ విషయంలోనూ తప్పు చేశానని. కానీ మీకు నా నిస్సహాయత తెలుసు. నన్ను క్షమించి వదిలేయండి. వీడేమయ్యాడు? వెతకండి వాడిని, త్వరగా వెళ్ళండి. రండి, అటువైపు చూడండి, ఇటువైపు కూడా. ఎవరు వాడు?
దొరికాడా వాడు? లేదు సార్, దొరకలేదు. వాడు దొరకడం చాలా అవసరం. ఎందుకంటే దొంగతనంలో ఎవరెవరున్నారో వాడు మాత్రమే చెప్పగలడు. ఒక పని చేయండి, స్టేషన్ కు వెళ్లి చిత్రకారుని పిలవండి. వాడి పోలికల వర్ణించి వాడి చిత్రాన్ని గీయించండి. దాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో చూపించి అడగండి. గోవిందరావు పేరు మీద నాసిక్ స్టేషన్ లో ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతన్ని అక్కడికే తీసుకెళ్ళాలి. అలాగే సార్. ఇక్కడ దగ్గరలో ఏ గ్రామం ఉంది? సార్, షిరిడి. అయితే మనం ముందుగా అక్కడే వెతకాలి. సుధా, అల్లుడు గారు వచ్చేస్తారులే, నువ్వేం కంగారు పడకు. సుధా! కొంప మునిగింది. నా వెనకాల పోలీసులు వస్తున్నారు. పోలీసులా? చేతులు పైకెత్తు పంతా, లేదంటే కాల్చి పారేస్తాను. అరెస్ట్ చేయండి వీడిని. లేదు లేదు లేదు. లేదు. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? నా కళ్ళు మూతబడ్డాయి. తెలియనే లేదు ఆయన వచ్చారో లేదో. రాత్రైపోయింది, ఎక్కడున్నారో తెలియడం లేదు. అమ్మా, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు సాయిని గుర్తు చేసుకోమ్మా. నీ సమస్యలన్నీ ఆయనే దూరం చేస్తారు. ఏమైంది తల్లి? సాయి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడా? ఆయన అన్నారు ఆయన అనుక్షణం నాకు తోడుగా ఉంటానని. ఆయనకి తెలిసే ఉంటుంది నా భర్త ఎక్కడున్నాడో. పద, అక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ సమస్య నుండి నన్ను కేవలం సర్కార్ గారే కాపాడగలరు. అయ్యిందా పని? డబ్బెక్కడా? సర్కార్ గారు, హరి ఓం, హరి ఓం. రే అడ్డగాడిదా, నాకు వేలల్లో నష్టం చేసి ఇక్కడికి వచ్చి తగలడ్డావా? అక్కడే చావలికిపోయావా? ఒకవేళ నీ వెనకాలే పోలీసులు ఇక్కడికి వచ్చేసుంటే హరి ఓం, హరి ఓం. రే వెళ్ళిపోరా. సర్కార్ గారు, నేనెక్కడికి వెళ్తాను? మీ పని చేయడానికి వెళ్ళి ఇరుక్కుపోయా. నాకు సహాయం చేయండి సర్కార్ గారు. మూర్ఖుడా, ఒక్క పని సరిగ్గా చేసి చావవు. వెళ్ళరా ఇక్కడి నుంచి. సర్కార్ గారు, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను తిట్టండి, కొట్టండి, కానీ నాకు సహాయం చేయండి సర్కార్ గారు. ఎందుకంటే ఆ దొంగిలించిన ప్రతిమ మీరే నాకు ఇచ్చారు అమ్మడానికి. ఎంత దుస్సాహసం రా నీకు! నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు, బిచ్చం అడుగుతున్నాను. నాకు తెలుసు మీకు పరిచయాలు పై వరకున్నాయని. మీరు తలుచుకుంటే నన్ను కాపాడగలరు. సర్కార్ గారు, ఎప్పుడు మీతో పాటే ఉన్నాను. మరి ఆ నిబద్ధతకి ఎలాంటి విలువ లేదా?
సర్కార్ గారు, మీరు నన్ను కాపాడకపోతే పోలీసులు నన్ను పట్టుకుంటారు. ఎవరి కోసం నేను ఈ పని చేశానో కొట్టి కొట్టి నాతో చెప్పిస్తారు. రిహానా, చంపా, బాగా రాత్రైపోయింది. ఇక మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. సరే సాయి, ఈ రగ్గు చిరిగిపోతే మేమిద్దరం కలిసి దీన్ని కుట్టేస్తున్నాం. అవును సాయి, ఇవాళ చలి కూడా బాగా పెరిగింది. ఇక మీరు కూడా నిద్రపోండి. ఇలాంటి రాత్రులు నిద్రపోవడానికి కాదు, సంవత్సరాల పూర్వం నాటి నిద్ర నుంచి మేలుకోవడానికే వస్తాయి. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటూ ఉంటే మరి నేనెలా నిద్రపోగలను? సాయి, అయ్యో సుధా, సాయి, మధ్యాహ్నం నుంచి ఆయన గురించి ఏమీ తెలియడం లేదు. ఏ కబురు లేదు. సాయి, కాసేపటి క్రితం నా కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు నేను చాలా పీడకలు చూశాను. సాయి, మీరొక్కరే నాకు ధైర్యాన్ని ఇవ్వగలరు. అంత మంచి జరుగుతుందని. చెప్పండి సాయి, అన్నీ సర్దుకుంటాయి కదా.